హాయ్ అందరికీ. మీలో ఎంతమందికి అరటికాయ తాలింపు ఇష్టము? ఇది అరటికాయ తాలింపే. నేను ఈ విధంగా కూడా ట్రై చేస్తాను అప్పుడప్పుడు. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది ఇది. ఒకసారి ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక 2 అరటికాయలు తీసుకున్నాను. పచ్చివి తీసుకోండి, బాగా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఆయినా కూడా కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఈ అరటికాయ తాలింపు అయితే కొందరు అంటే ఫిష్ మసాలా వేసి కూడా చేస్తారు. సేమ్ ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అది ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ నేను కారం 1 స్పూను, పసుపు, అలాగే సాల్ట్ కొద్దిగా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా అంటే సాల్ట్ కరిగే వరకు ఇలా కలుపుకోండి. తర్వాత ఇక్కడ ఈ అరటికాయలను పైనంతా తోలు తీసేసి ఈ విధంగా సన్నగా అంటే చాలా సన్నగా తరుక్కోవాలి. చూసారు కదా, ఈ విధంగా. నేనైతే కొంచెం చిన్న సైజులు కూడా మరీ పెద్దవి లేకుండా దాన్ని సగం చేశాను. దీనికి చేయడానికి కొంచెం ఓపిక ఉంటే చాలు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందాక నేను ఉప్పు కారం అవంతా నీళ్ళు వేసి పేస్ట్ చేశాను కదా, వాటిని ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా అప్లై చేసేయండి. చాలా పల్సగా చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ అరటికాయని కూడా చాలా సన్నగా కట్ చేశాను కదా, ఇది సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తాను. దానివల్ల అది ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. తర్వాత ఇక్కడ ఒక పెనుము తీసుకొని అంటే దోస పెనుము, చపాతి పెనుము ఉంటుంది కదా, అది తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ అరటికాయ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టాలి దానిపైన. అంటే ఒకే చోట వేయకుండా ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టాలి అంతే. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. పైన లైట్గా ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇటువైపు ఇలా తిప్పుకుంటా ఫ్రై చేయాలి. మీకు ఒక టిప్ చెప్తాను. మనము ఒక్కొక్కసారి దోస పెను పైన మర్చిపోయి చపాతీలు అలా చేస్తాం కదా, తర్వాత అవి దోశ రాదు సరిగా. అప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా అరటికాయ కొంచెం ఉంటే దానిపైన ఇట్లా రుద్దేయండి, లేదా ఈ విధంగా ఫ్రై చేయండి. అప్పుడు దోశలు అయితే చాలా నీట్గా వస్తాయి. నాకు చాలాసార్లు ఇలా జరిగింది, బాగా వచ్చాయి. ఇక చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో. అలా తుంచితే చాలు, నీట్గా ఇట్లా తునిగిపోతూ ఉంది. నేనైతే పప్పు చేసినప్పుడు లేదా ఏదైనా కారం పులుసు చేసినప్పుడు చేస్తాను. ఈరోజు నేను క్యారీకి టమాటో పప్పు చేశాను. టమాటో పప్పుకి ఇది చాలా బాగుంటుంది. మా పాపకి ఇది చాలా ఇష్టము. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నచ్చిందని కొంచెం ఎక్కువ తీసుకుంటా ఉంది. ఇంకొంచెం ఎక్కువ పెట్టు మమ్మీ, మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు అనేసి. అంత ఇష్టము. మీరు కూడా ట్రై చేయండి. అరటికాయ తినకపోతే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళకి నచ్చినట్టు. ఇది చేయడానికి కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం టైం పడుతుంది. కానీ వాళ్ళు తిన్నాక బాగుందన్నప్పుడు అస్సలు అనిపించదు కష్టం అని. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.